3 రోజుల క్రితం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్యను ప్రతి ఒక్కరూ ఖండించినా ఆ పిల్లలు ప్రేమలో పడ్డ వయసు, పెళ్లి చేసుకున్న వయసు, అలాగే బాధితురాలు అమృతవర్షిణి తన కుటుంబం తనతో వ్యవహరించినట్టుగా చెబుతున్న విషయాలు ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. 20 సంవత్సరాలు నిండని బాధితురాలు అమృతవర్షిణి జీవితంలో తిన్న షాకులు అందరినీ ఆందోళనకు గురిచేశాయి. అయితే సమాజంలో ఇటువంటి అమానవీయ సంఘటనలకు ప్రేరేపిస్తున్న పరిస్థితులేంటి? తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు ఇంత సంక్లిష్టంగా ఎందుకు మారుతున్నాయి? ప్రేమ అనేది ఒక ట్రేడబుల్ కమోడిటీగా ఎలా మారుతుంది? ఎంతసేపు వ్యాపారాలు, వ్యవహారాలు అంటూ పెరుగుతోన్న పిల్లలతో సమయం వెచ్చించకుండా తల్లిదండ్రులు బిజీ లైఫ్లో పడిపోవటం వల్ల కలుగుతున్న పర్యవసానాలు. ఇలా ఇటువంటి సంఘటనలకు కారకాలవుతున్న అనేక అంశాలను స్పృశిస్తూ, వివరిస్తూ విద్యావేత్త, కెరీర్ కౌన్సిలర్, సివిల్స్, స్టేట్ సర్వీసెస్ పరీక్షలకు వేల మంది విద్యార్థులకు అపెక్స్ కోచింగ్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చిన ఫీచర్ రచయిత శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు నేటి సమాజంలో అటు తల్లిదండ్రులకు, ఇటు టీనేజ్ పిల్లలకు ఎంతో ఉపయోగపడే విశ్లేషణ చేశారు. సోషియాలజీ, ఆంథ్రోపాలజీలో ఎంఫిల్ చేసిన అమర్నాథ్ గారు ప్రఖ్యాత స్లేట్ స్కూల్స్ వ్యవస్థాపకులు. అటు సివిల్ సర్వీసెస్ ట్రైనర్గా, ఇటు స్లేట్ స్కూల్ నిర్వాహకుడిగా వేల మంది టీనేజ్ పిల్లల మారుతోన్న ఆలోచనలను, భావజాలాన్ని నిత్యం విశ్లేషిస్తూ నేటితరం యువతీ యువకుల మనస్తత్వాలపై లోతైన అవగాహన ఉన్న బహుప్రజ్ఞాశాలి. అమర్నాథ్ గారి విశ్లేషణను విందాం. అలాగే ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే ఈ సారాంశాన్ని మన హితులతో, స్నేహితులతో పంచుకుందాం. మా అమ్మాయిని ఎంతో అల్లారుముద్దుగా పెంచాం, అపురూపంగా చూసుకున్నాం, ప్రాణాలన్నీ ఆమె మీదే పెట్టుకున్నాం, ఆమె కోసం ఎంతో కష్టపడుతున్నాం, కావాల్సింది కొనిస్తున్నాం, రేపు మంచి సంబంధం చూసి ఆమె జీవితాంతం హ్యాపీగా బతికేలా ఏర్పాట్లు ప్లాన్ చేస్తున్నాం. ముక్కుపచ్చలారని వయసులో ఆమె తప్పుదారి పడితే ఎలా సహిస్తాం? ఇది నేడు కొంతమంది మధ్య ఉన్నత తరగతి తల్లిదండ్రుల ప్రశ్న. ఇలాంటి వారే ఎంతకైనా తెగిస్తాం, తప్పులేదు అంటూ చెబుతున్నారు. వీరు ఒక ముఖ్య విషయాన్ని మర్చిపోతున్నారు. మీ అమ్మాయిని మీరు ప్రేమిస్తున్నారు, బాగుంది. కానీ ఆమె పంజరంలో రామచిలుక కాదు. రోజుకొక జామ పండిస్తే కాసేపు చిలక పలుకులు పలికి నిద్రపోవటానికి. ఆమె ఒక మనిషి. అందున ఈ కాలం యువతి. స్కూల్కు, అటుపైన కాలేజ్కు వెళుతుంది. సమాజంలో మంచి చెడు ఆమెపై ప్రభావం చూపుతాయి. ఆమె అందంగా ఉంటే వెంటపడేవారు ఎంతోమంది. అందులో కేవలం వ్యామోహం ఉండవచ్చు, నిజాయితీ ఉండవచ్చు. కేవలం అమ్మాయి అందం, ఆస్తి చూసి వెంటపడేవారు ఉంటారు. లేదా ఆమెను మనిషిగా ప్రేమించేవారు ఉండవచ్చు. తనకున్న అవగాహన కొద్దీ ఆమె వారికి రెస్పాండ్ అవుతుంది. మీరు మీ అమ్మాయితో రోజూ మాట్లాడితే, ఆమెతో భావోద్వేగాల్ని పంచుకుంటే, ఆమెకు స్నేహితుల్లా వ్యవహరిస్తే, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ ప్రేమను ఆమెకు రుచి చూపిస్తే, ఆమె తొలిదశలోనే తన ఆలోచనలని మీతో పంచుకుంటుంది. ఆమె ఆలోచనలు బాగుంటే ముందుకు సాగమని చెప్పవచ్చు, లేకపోతే వద్దు అని చెప్పవచ్చు. మీ ప్రేమను మీరు ఆమెకు చూపితే, మీ ప్రేమను కాదని ఆమె మరో ప్రేమను వెతుక్కోదు. మీ ప్రేమతో పాటు తనకు కాబోయే భర్త ప్రేమను కోరుకుంటుంది. అంటే అడిషన్ కానీ రీప్లేస్మెంట్ కాదు. అలా కాకుండా మీ ప్రేమను మీరు గుండెల్లో దాచుకుని, మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉన్నామని అనుకుని, మన కూతురింకా చిన్నపిల్ల, దానికేం తెలుసు అని బొమ్మరిల్లు ఫాదర్లా అనుకుంటే, వన్ ఫైన్ మార్నింగ్ మీ ముందు ఆమె బాంబు పేల్చుతుంది. ఇంకోటి చెప్పనా, ఆమె మీ కూతురు. మీ జీన్స్ పంచుకుని పుట్టింది. మీ బుద్ధే ఆమెకొస్తుంది. అనువంశికంగా, అలాగే అనుకరణ వల్ల. మీరు ప్రాక్టికల్గా, రీజనబుల్గా ఉంటే ఆమె అలాగే ఉండే అవకాశం ఎక్కువ. ప్రేమించినా ఏదో ఆకర్షణకు పోకుండా తనకు సరిపడా వ్యక్తిని వెతుక్కుని మీ ముందుకు తీసుకొస్తుంది. అలా కాకుండా నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు, నా మాటే నెగ్గాలి అని మీరనుకుంటే ఆమె కూడా అలాగే వెళ్లే అవకాశం ఎక్కువ. అప్పుడు ఆమె ఎంచుకున్న వ్యక్తి మంచివాడైతే పర్వాలేదు. అలా కాకుండా వాడు కేవలం డబ్బు, అందం కోసం వల విసిరి ఉంటే మళ్లీ సమస్య కొన్ని రోజులకు మీ దగ్గరికే వస్తుంది. కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుంది. కాబట్టి అయ్యలు, మీరెలా వ్యవహరిస్తారు? పాత సినిమాల్లో చండశాసనుడైన తండ్రిలానా, లేదా ప్రేమికుడు సినిమాలో ఎస్పి బాలులానా? డిసైడ్ టుడే. స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్. బే డెమోక్రాటిక్ ఇన్ యువర్ అప్రోచ్. మరో మాట, కొన్ని వేల మంది టీనేజ్ అమ్మాయిల మనస్తత్వాన్ని చదివిన వాడిగా చెబుతున్నా. అమ్మాయి మొదటి హీరో తండ్రి. తండ్రినే అమ్మాయి రోల్ మోడల్గా భావిస్తుంది. 10 మందిలో 9 మంది అమ్మాయిల విషయంలో ఇది నిజం.
సినిమా హీరోలైనా, బైక్పై వచ్చి సైట్ కొట్టే అబ్బాయిలైనా ఆమె దృష్టిలో తండ్రి తరువాతే. తండ్రి నాకొద్దు అనుకునే స్థితికి అమ్మాయి వస్తే అది ఖచ్చితంగా తండ్రి తప్పే అంటూ విశ్లేషణ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.